హాయ్ వివర్స్, మనం వచ్చేసి 6వ తరగతి వ్యాకరణము తెలుగు మంజరి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తూ ఉన్నాము. క్రింది ప్రశ్నలకు ఒక్క వాక్యములో సమాధానాలను రాయండి. భాష అనేటువంటి దేన్ని అంటారు? భాషించుకునేటువంటి దాన్ని భాష అంటారు. అంటే మనము ఒకరితో ఒకరము మాటలను, మన హృదయంలో ఉండేటువంటి భావాలను ఎదుటి వారికి చెప్పుకునేటువంటిదే మాట్లాడటనే భాష అంటాము. మాటల ద్వారా చెబుతాము. ఈ మాటల కూటమినే ఏమంటారంటే భాష అని అంటారు. దేనిని లిపి అంటారు? మాటలు అక్షరాల వలన ఏర్పడతాయి. ప్రతి భాషకు కొన్ని అక్షరాలు అనేటువంటివి ఉంటాయి. ఈ అక్షరాలను ఉపయోగించే పద్ధతిని లిపి అంటారు. క్రమబద్ధీకరణ అనగానేమి? భాషను రాయడానికి, చదవడానికి, మాట్లాడడానికి ఉపయోగిస్తాము. అందుకని దీనికి కొన్ని కట్టుబాట్లు అనేటువంటి అవసరం. అంటే భాషను విచ్చలవిడిగా మనం మారకుండా చేయడము, భాషను క్రమబద్ధీకరించడము అన్నమాట. ఆ క్రమబద్ధీకరణనే ఏమంటారంటే వ్యాకరణము అని అంటారు. బాల వ్యాకరణము రచించినది ఎవరు? మొట్టమొదటి తెలుగు భాషను వ్యాకరణము రాసినటువంటి వారు పరవస్తు చిన్నయేశ్వరి గారు రచించారు. వీరు బాల వ్యాకరణము అనేటువంటి పేరుతో వ్యాకరణం అనేటువంటిది గ్రంథాన్ని రాశారు. వేటికి అవినాభావ సంబంధం ఉంది. భాష లేనిచో వ్యాకరణము, వ్యాకరణము లేనిచో భాష అనేటువంటిది లేదు. ఈ రెండిటికి అవినాభావ సంబంధము ఉన్నది. ఈ క్రింది ఖాళీలను పూరించండి. భాషించుకున్నది భాష. భాషలు భాషిత భాష, లిఖిత భాష అని రెండు విధాలుగా ఉన్నాయి. సాహిత్యము కలిగి ఉంటే నాగరిక భాష అంటారు. సమాజంలో గౌరవము పొందగలుగుతారు. స్పష్టంగా మాట్లాడగలుగుతాము. వ్యాకరణం అనేది ఏ భాషకైనా అవసరము. క్రింది వాటికి జతపరచండి. అక్షరాలు కలిస్తే లిఖిత భాష. భాషలు రాయటానికి లిపి అవసరము. బాల వ్యాకరణ రచయిత పరవస్తు చిన్నయేశ్వరి. భాషిత భాష మాట అవుతుంది. వ్యాకరణము స్పష్టంగా ఉండాలి. తర్వాత వచ్చేసి క్రింది పదాలను సొంత వాక్యములతో రాయండి. కట్టుబాట్లు. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కొన్ని కట్టుబాట్లతో కూడినవి. అక్షరాలు. తెలుగు భాషలో మొత్తం 52 అక్షరాలు ఉన్నాయి. లిపి. తెలుగు భాషకు చాలా అందమైనటువంటి లిపి ఉన్నది. నాగరిక భాష. మనం ఎప్పుడు ఇతరులతో నాగరిక భాషతోనే మాట్లాడాలి. భాష లేదు. మూగజీవులకు మనలాంటి భాష అనేటువంటి లేదు, కానీ వాటికి మనోభావాలు ఉంటాయి. సంబంధము. విద్యకు విజ్ఞానానికి విడదీయరాని సంబంధం అనేటువంటిది ఉన్నది. అనాగరిక భాష. మనము ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు అనాగరిక భాషలను ఉపయోగించరాదు. భాషోత్పత్తి గురించి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. క్రింది ఏకవచనములకు బహువచనములను రాయండి. బహువచనములకు ఏకవచనములు రాయండి. భాష భాషలు, మాట మాటలు, అక్షరము అక్షరాలు, గ్రంథము గ్రంథాలు, ధ్వని ధ్వనులు, వర్ణము వర్ణములు. విరామ చిహ్నం వచ్చేసి వాక్యాంత బిందువులో వస్తుందన్నమాట. క్రింది వాక్యాలను గమనించండి. మాటల కూటమిని భాష అంటాము. అక్షరాలు లేకపోతే భాషోత్పత్తి అనేటువంటి జరగదు. అక్షరాలను వర్ణ సమయాన్వయము అంటారు. మనం పై వాక్యాల చివర వచ్చేసి ఈ విధముగా వాక్యాంత బిందువు అనేటువంటిది అంటాము. ఈ గుర్తును వచ్చేసి వాక్యాంత బిందువు అని అంటాము అన్నమాట. సెమీకోలన్స్ వచ్చేసి వాక్యాంత బిందువు అని అంటాము. క్రింది 4 వాక్యాలు వరుసగా ఉన్నాయి. వాక్యాంత బిందువు ఎక్కడ ఉండాలో గుర్తించి ఆ వాక్యాలను మళ్ళీ రాయండి. భాష లేనిచో వ్యాకరణము, వ్యాకరణము లేనిచో భాష లేదు. ఈ రెండింటికి అవినాభావ సంబంధము ఉన్నది. వ్యాకరణము అనేది ఏ లిఖిత భాషకైనా అవసరము కాబట్టి అన్ని భాషలకు వ్యాకరణము ఉంది. భాష లేనిచో వ్యాకరణము, వ్యాకరణం లేనిచో భాష లేదు. రెండింటికి అవినాభావ సంబంధం ఉన్నది. వ్యాకరణము అనేది ఏ లిఖిత భాషకైనా అవసరము కాబట్టి ఏ భాషకైనా లిఖిత భాష అనేటువంటి అవసరము. అన్ని భాషలకు ఇక్కడ వచ్చేసి వ్యాకరణం అనేటువంటి ఉన్నది. పాఠం చదివి వాక్యాంత బిందువులను ఉన్న 4 వాక్యాలను రాయండి. మాటలు అక్షరాల వలన ఏర్పడతాయి. ప్రతి భాషకు కొన్ని అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాలను ఉపయోగించే పద్ధతిని లిపి అంటారు. భాషను రాయడానికి, చదవడానికి, మాట్లాడడానికి ఉపయోగిస్తారు.